హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ 9 రివ్యూస్. సో లేట్ చేయకుండా రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాము. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా కానీ ఈ రోజు నిజంగా నామినేషన్ డే అంటే ఎంత తలకాయ నొప్పి అనేది ఈ రోజు నాకు చాలా క్లియర్ గా అర్థమైంది. సో నామినేషన్ డే అంటేనే చాలా వేడి పెరిగిపోతుంటది, చూసే వాళ్ళకి కూడా టెన్షన్ పెరిగిపోతుంటది. సో దానికంటే ముందు నామినేషన్ కంటే ముందు కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ జరిగినాయి, కొన్ని ఎమోషన్ సీన్స్ జరిగాయి. అవి ఒకసారి జస్ట్ డిస్కస్ చేద్దాం. కామనర్స్ అందరిలో మన మనీషు హరీష్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు అసలు వాళ్ళ పేర్లుంటేనే అసహ్యం అవుతుంది నాకు. వాళ్ళు అదే కంటెస్టెంట్స్గా కూడా వాళ్ళు పనిచేయను. అంటే వాళ్ళిద్దరు కూడా ఏదో అంటే ప్రతి మనిషికి కూడా మన తప్పులు మనకు కనిపించవు. అంటే వాళ్ళనే కాదు, బిగ్ బాస్ హౌస్ అంటే ఏదో కాదు సీరియస్గా మనం అనుకుంటాం, కానీ బిగ్ బాస్ హౌస్ అనేది ఇప్పుడు బయట జరిగే దానికి కెమెరాలు అన్ని పెట్టి చూస్తే ఎలా ఉంటుందో బిగ్ బాస్ హౌస్ ఎగ్జాక్ట్ గా భూతద్దం పెట్టి చూస్తే ఎలా కనిపిస్తుందో అది క్లియర్ గా పోర్ట్రే చేస్తుంది. జనాలకు కావాల్సిందే ఇది కూడా, అది సో అలాగా చూపిస్తారు. సో బయట కూడా మనం ఎవరికి వాళ్ళు నేను హానెస్ట్, మిగతా వాళ్ళందరూ ఫేక్ అని అనుకుంటాము. సో అలాగే ఇక్కడ మనీష్ అండ్ అలాగే హరీష్ ఇద్దరు కూడా నేను బాగా జెన్యున్ గా ఉంటున్నాను, మిగతా మా వాళ్ళు ఎవరు జెన్యున్ గా ఉండట్లేదు, ఫేక్ గా ఉంటున్నారు. అందులోనూ మన మనీష్ అయితే మర్యాద మనీష్ అయితే అసలు ఎవ్వరు లేరు, అందరూ ఫేక్ అండ్ రూత్లెస్ అండ్ సెల్ఫ్లెస్ అని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అన్ని పాస్ చేసి కొంచెం ఎమోషనల్ అయ్యాడు అనమాట. సో అక్కడ విషయం ఏంటంటే అంటే బిగినింగ్ నుంచి కూడా అబ్జర్వ్ చేస్తే మనకి ఎందుకు అలాంటి ఫీలింగ్ తనకు వచ్చిందని చెప్తా. అది ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడాను ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు టెనెంట్స్ అని చెప్పుకోవచ్చు, సెలబ్రిటీస్ కామనర్స్ అని కాదు కానీ టెనెంట్స్ అనమాట. ఇప్పుడు టెనెంట్స్ ని లోపలికి పర్మిషన్స్ ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేసారు, అందరు కరెక్ట్ ఒక రూల్ ఫాలో అవ్వట్లేదు, వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం మాత్రమే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కరెక్ట్గా ఉండట్లేదని మనీష్ ఫీల్ అవుతున్నాడు. ఇంకా హరీష్ అయితే ఇంకా ఆయన వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు ఫుటేజ్ చూపించారు కదా, ఎక్కడ మన భరణి గారిని ఇమానియల్ ఇద్దరిని కూడా లేడీస్ అన్నట్టుగా పోర్ట్రేట్ చేసి మాట్లాడడం వల్ల అసలు మాట్లాడేశాడు, చాలా కవర్ చేశాడు. ఈవెన్ ఈ రోజు కూడా కవర్ చేసి తనకి అసలు తనకి మామూలుగానే సెల్ఫ్ రెస్పెక్ట్ మరి ఎలా ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పకూడదులే, ఇంకా వేరే వర్డ్ చెప్పొచ్చు హరీష్ గారి విషయంలో, ఎందుకంటే టూ మచ్ అనమాట. నాకు తెలిసింది నేను అనుకున్నది కరెక్టే, నాకు వచ్చినట్టే చెప్తానంటే కుదరదు. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనం తగ్గాలి, నెగ్గాలి, ఈ రెండు ఉంటాయి ఎవరైనా సరే. కానీ ఇక్కడ హరీష్ గారి విషయంలో అదేమీ ఉండదు అనమాట. ఆయన అనుకున్నాడు ఇది నేను కరెక్ట్ అని ఫీల్ అయిపోయాడంటే ఇంకా అక్కడే అసలు నెగ్గడు, అసలు ఏముండదు. ఇది ఇప్పుడు ఈవెన్ జడ్జి గారు కూడా ఇంకా ఏం చెప్పింది యాక్సెప్ట్ చేయాలి తప్ప వేరే చెప్పింది ఇంకా విన్నమాట. చాలా క్లియర్ గా అన్నాడు, ప్రతి ఒక్కరు చూసాం ఫుటేజ్ కదా. అక్కడ ఏమన్నాడంటే నేను ఫైట్ చేసింది ఒక అమ్మాయితో అనుకున్నాను, ఒక్క అమ్మాయితో కాదు నేను 3 అమ్మాయిలతో ఫైట్ చేశాను, నాకు ఇప్పుడే అర్థమైంది. అర్థమయ్యిందని చెప్పిన తర్వాత అర్థమయ్యిందా అని క్వశ్చన్ మార్క్ వేయలేదు, అర్థమయ్యిందని చెప్పేశాడు, స్టేట్మెంట్ ఇచ్చేసాడు. సో అందులో ఎలాంటి డిస్కషన్ లేదు. అక్కడ ఒకవేళ కావాలంటే హరీష్ గారికి నిజంగా ఆయన బుర్ర కరెక్ట్గా పనిచేసి ఉంటే ఇంకో మాట చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు, నేను అప్పుడు ఆ ఎమోషన్ ఆపుకోలేక అలాగనేసి ఉన్నాను నేను, సో దానికి నేను కావాలంటే ఒక సారీ చెప్పేస్తాను, ఇద్దరికి సారీ చెప్పేస్తే అసలు తప్పే లేదబ్బా. అక్కడ చాలా మంది బిగ్ బాస్ షోకి చాలా మంది సెలబ్రిటీస్ వెళ్ళారు, కొన్ని విషయాలు చాలా మంది సారీ చెప్పారు, మోకాళ్ళ మీద కూర్చొని కూడా సారీ చెప్పారు కొంతమంది. అక్కడ రకరకాల టాస్కులు చేస్తున్నారు. ఇక్కడ సెలబ్రిటీస్ అంటే వాళ్ళకేమి ఒక 10-15 చేతులు లేవు, ఒక 20-30 బ్రెయిన్లు లేవు, 10-15 కళ్ళు కూడా లేవు, అందరం మనుషులమే. సో వాళ్ళకి ఫేమ్ ఉంది, వీళ్ళకి ఫేమ్ లేదు. ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉంటారు, ఎవరి ప్రొఫెషన్లో ఎవరి పర్సనల్ లైఫ్కి వాళ్ళే హీరో. సో ఇదంతా పక్కన పెడేస్తే ఆయన ఒక మనిషిలాగా ఆలోచించుకొని చాలా క్లియర్గా నేను ఇమానియల్ అండ్ భరణి గారి విషయంలో ఏదో ఒక ఎమోషన్ మన ఎమోషన్స్ ఏం చేస్తాయంటే మనల్ని కంట్రోల్ చేయలేవు అనమాట. యాంగర్ కావచ్చు, లేదంటే కోపం అంటే కాపర్ యాంగర్ రెండు ఒకటే, సారీ కోపం కావచ్చు, లేదంటే వేరే ఏ ఎమోషన్ వచ్చినా సరే ఎమోషన్ ఎక్కువైపోతున్నప్పుడు తెలియకుండానే మనం ఏదో మాట్లాడేస్తాం, ఎమోషన్ బర్స్ట్ అయిపోతే అప్పుడు ఏదో ఒకటి మాట్లాడేస్తాం. సో అలాగే ఆయన మాట్లాడేశాను నేను. సో నా ఉద్దేశం ఇది కాదు, ఒకరిని తక్కువ కాదు ఎక్కువ కాదు, వాళ్ళని ఏమి లేడీస్ లాగా చెప్పాలని కూడా కాదు. ఎవరినైనా సరే నువ్వు మగాడు కాదు, నువ్వు అమ్మాయి అంటే అబ్బాయి కోపం వస్తుంది. సేమ్ అలాగే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు అమ్మాయిలా ఉండట్లేదు అబ్బాయిలా ఉంటున్నావు ఏంటంటే అమ్మాయికి కోపం వస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇప్పుడు దాకా ఒక అమ్మాయితోనే మాట్లాడాను అన్నప్పుడు అమ్మాయిని
ఆటోమేటిక్గా డిగ్రేడ్ చేసినట్టే అక్కడ. పోనీ ఇక్కడ డిగ్రేడ్ హై గ్రేడ్ ఇదంతా పోనీ పక్కన పెడేద్దాం, ఒక జెండర్ ని చేంజ్ చేసి మాట్లాడడం అనేది డిస్రెస్పెక్ట్ అది. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి నువ్వు అబ్బాయి కాదు అమ్మాయి అన్నట్టు మాట్లాడితే వాడికి కోపం రాదా? ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు అమ్మాయిలా బిహేవ్ చేయట్లేదు అబ్బాయిలా చేస్తున్నావు ఏంటంటే అదేంటి అలా మాట్లాడతాం, తనకు కూడా కోపం. క్రిటిసైజ్ చేయకూడదు. అక్కడ ఏంటంటే అమ్మాయి ఎక్కువ అబ్బాయి తక్కువ అని అది విషయం కాదు. ఒక అబ్బాయిని జెండర్ చేంజ్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో అక్కడ ఆయన చేసింది ది బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్. అది ఆయన ఒప్పుకోవడానికి ఆయన మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, అది ఒప్పుకోవడానికి ఆయన ఈగో అసలు సహకరించట్లేదు అనమాట. టూ మచ్ ఈగోయిస్ట్ పర్సన్ అని నాకు క్లియర్ గా అర్థమైపోయింది హరీష్ గారు. సో ఆ బిహేవ్ కొంచెం చేంజ్ చేసుకుంటే బెటర్. కాకపోతే నాగార్జున గారు కూడా అంత వార్నింగ్ ఇచ్చాక ఈయన ఒప్పుకోకపోవడం వల్ల ఇంకా అందరూ కూడా ఈయనకి అగైనెస్ట్ గానే అసలు ఇప్పుడు సీజన్ మొత్తం వేసుకున్న తప్పు విషయం అయితే ఆయనకి ఏంటంటే తీసుకోలేక సో నిరాహార దీక్ష స్టార్ట్ చేశాడు. ఒక సింపతి డ్రామా సింపతి డ్రామా మెయిన్ ఫుడ్ తినకపోతే ఎవరికి ఈయన పనిష్మెంట్ వేసినట్టు, ఆయన అన్న మాటలకి ఆయనే పనిష్మెంట్ వేసుకున్నట్టు కదా. సో దీనివల్ల ఎవరికి ఒరిగేది లేదు. వెళ్ళారు పద్ధతిగా అందరూ వెళ్ళు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా తినమని అడిగారు, నేను తిన్న దొబ్బాయి అన్నాడు. భరణి గారు కూడా వెళ్ళి అడిగితే మీరు ఉండింది అసలు తిన్నని చెప్పాడు, అది కరెక్ట్ కాదు. సో ఎన్ని రోజులు ఉంటాడు? అలాగే కాదు, సేమ్ ఇప్పుడు శ్రీజ ఫుడ్ తీసుకొని వెళ్తే నాకు మీతో ఉండాలని లేదు, మీతో మాట్లాడాలని లేదు, మీతో మాట్లాడాలని లేదు అంటే నిజంగా ఆయన హానెస్ట్ గా జెన్యూన్ గా అతనికి చాలా నిజాయితీ పరుడు, లేదంటే నేను చేసిన తప్పు కాదు నేను అలాంటి చోట ఉండలేనని నిజంగా మైండ్ లో ఫిక్స్ అయి ఉంటే అసలు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. నాకు ఇది బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ పిలిచి మాట్లాడినప్పుడు నేను ఇక్కడ వీళ్ళందరూ ఫేక్ గా ఉన్నారు నన్ను పంపించేయండి అని హ్యాపీగా వాకౌట్ చేసేయచ్చు కూడా హ్యాపీగా. బట్ నేను ఉండలేకపోతున్నాను సార్ అని చెప్పేసి అన్నాడు. బట్ బిగ్ బాస్ ఇంటెన్షన్ ఏంటంటే దొబ్బేమని ఉంటే బాగుండేమో. బిగ్ బాస్ ఎప్పుడు అండబ్బా ఎవరిని కూడా అంటావు, నువ్వు హెల్త్ బాగపోయి వెళ్ళినా సరే క్యూర్ చేసుకొని ఉండు, నువ్వు గేమ్ కంటిన్యూ చేయాలి. లైఫ్ అంటే ప్రతి మనిషి లైఫ్ లో ఒకసారి వచ్చే ఆపర్చునిటీ కాబట్టి దాన్ని వదిలేయాలని బిగ్ బాస్ అనుకోవడం అనమాట. కాకపోతే దీనికి నిజంగా ఉంటే నేను ఉండలే అనుకుంటే నువ్వు ఒక ఇంట్లో 15 మందితో ఉండాలి అంటే నువ్వు ఏదో టైంలో ఎదురు పడాల్సిందే. జనరల్గా ఇదే సిచ్యువేషన్ లో ఒకసారి మనకు సంపూర్ణేష్ బాబు స్టార్టింగ్ లో నేను ఉండలేకపోతున్నాను సార్ వెళ్ళిపోతాను అన్నప్పుడు 2-3 సార్లు అడిగి 3 సార్లు పంపించాడు ఆయన. కన్విన్స్ చేస్తారనమాట బిగ్ బాస్ అంటే ఉంచమని చెప్పడం ఉండమని చెప్తారు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఈయన ఏంటంటే చాలా సింపతి డ్రామా ట్రై చేశారు, చాలా క్లియర్ గా అర్థమైపోయింది. సో ఇక్కడతో అయితే హరీష్ మనిషి కథ అయితే ఎలా ముగిసింది అనమాట. అదే ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ లోని స్టార్టింగ్ లో జరిగిన ఫన్నీయెస్ట్ డ్రామా ఏంటంటే అసలు వితౌట్ సంజన దెర్ ఇస్ నో బిగ్ బాస్ 9 కంటెంట్ అన్నట్టుగా అయిపోయింది, బ్రాండ్ పెట్టేశారు ఆవిడ. సో ఈ రోజు కూడా అసలు ఎక్కడ తగ్గకుండా ఇన్నిసార్లు ఇన్ని మాటలు అంటున్నా సరే ఎక్కడ మినిమం 1% కూడా వెనకడుగు వేయకుండా ఈ రోజు కూడా కంటెంట్ ఇచ్చారనమాట. ఇన్నిసార్లు దొంగని పిలిపించుకున్న తర్వాత ఎవరైనా బుద్ధున్న వాళ్ళు మళ్ళీ దొంగతనం చేయడానికి ఇష్టపడరు. అగైన్ మళ్ళీ తను ఫ్రూట్స్ అన్ని దొంగతనం చేసి దాయడం అదే కిచెన్ లో పెట్టి చాలా తెలివిగా చాలా కూల్గా ఎవరు తీసారో అసలు ఆవిడ ఇన్నోసెన్స్ కి అంటే ఇన్నోసెంట్ కాదు, ఆవిడ ఇన్నోసెంట్ గా నటించడంలో మాత్రం జీవించింది అనమాట. షీఈస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రియా తిని ఏదైతే ఇప్పుడు కండిషన్స్ పెట్టిందో దానికి యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి తినాలా చేయాల్సి వచ్చింది, ప్రూవ్ చేద్దామని చెప్పింది. ప్రూవ్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా దాసేసి ఇప్పుడు ఎవరైనా దొంగతనం జరిగితే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అన్నారండి, మరి ఎవరో దొంగతనం చేసినట్టుకున్నారు ఒకసారి చూసుకోండి బిగ్ బాస్ అని చెప్తుంది అనమాట. చాలా మంచి సూపర్ ఫన్ కంటెంట్ ఇచ్చింది అనమాట. సంజన వితౌట్ సంజన దేర్ ఇస్ నో బిగ్ బాస్. సో ఈ విషయాన్ని బిగ్ బాస్ ఒప్పుకొని చాలా సీజన్ లో కూడా చాలా ఎపిసోడ్ కూడా ఉంచుతాడు. జనాలు ఉంచుతారు. యూట్యూబ్ లో ఎక్కడ చూసినా సంజన నామస్మరణ జరుగుతుంది కాబట్టి తను చాలా సంజన గారు చాలా క్లవర్ గా ఆడుతున్నారు, చాలా క్లారిటీగా ఆడుతున్నారు, చాలా క్లారిటీ ఉంది బిగ్ బాస్ మీద అయితే నిజంగా చాలా క్లారిటీ ఆడుతున్నారు. యాక్చువల్లీ ఇన్ కేసు ఇంకొక విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా బిగ్ బాస్ లో కంటెంట్ తగ్గుతుంది అనే టైంలో తనకేమైనా అనిపిస్తాయి తప్ప తన కంటెంట్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళకి టాస్క్లు ఇవ్వడం కానీ లేదంటే ఏదో ఒకటి దొబ్బేయడం కానీ, సో ఏదో ఒక రకంగా అయితే బిగ్ బాస్ కి పని ఇప్పుడు ఏదో ఒక రకంగా బిగ్ బాస్ కి అయితే పని కల్పిస్తుంది అనమాట. సో దీనివల్ల కంటెంట్ చెయ్యండి
టాస్క్లు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది బిగ్ బాస్కి. ఇంకా ఇంతకుముందు బిగ్ బాస్ స్కిట్లు చేయడానికి ఒక టాస్క్ ఇచ్చేవాడు, ఇప్పుడు ఆ టాస్క్లు కూడా సంజన ఇచ్చేయడం వల్ల బిగ్ బాస్ పని లేకుండా పోయింది అనమాట. శుభ్రంగా నామినేషన్ చూసుకున్నాడు, చిన్న చిన్న టాస్క్లు చూసుకున్నాడు, అంతే అయిపోయింది. ప్రెసెంట్ అయితే కరెంట్లీ నా మైండ్ ఎలా ఉందంటే సంజన గారు ఉంటే బిగ్ బాస్ లో కంటెంట్ బాగుంటుంది, సపోర్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటాను సంజనకి. సో ఇదంతా పక్కన పెడితే ఈ రోజు జరిగిన పెద్ద డ్రామా ఇంకా తెలుసు కదా, నామినేషన్ సో ఫస్ట్ ఎవరు నామినేషన్ చేయడానికి వచ్చారు అంటే తనుజ వచ్చింది. తనుజ వచ్చి ఫస్ట్ మన హరీష్ గారు నేను ఎక్స్పెక్ట్ చేశా, నేను లాస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే లాస్ట్ టైం నామినేషన్ టైంలో కూడాను ఈయన చాలా హైపర్ అయిపోయి చాలా ఈజీగా అనమాట నీ బిహేవియర్ నీ బాడీ లాంగ్వేజ్ అనే వర్డ్స్ అంత త్వరగా మనం యూజ్ చేయం, అబ్బాయిల మీద అబ్బాయిలు కూడా త్వరగా యూజ్ చేయరు. బట్ ఆయన ఏంటో ఆయన సంగతి తెలుసు అబ్బా, ఆయన ఏంటో ఆయన విచిత్రమైన మనిషి, మూర్ఖుడు మోనార్క్ కర్నల్ లాగా బిహేవ్ చేస్తుంటారు. సో ఆయన ఏమో ఇంకో మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు వల్ల సో తనుజ చాలా అది మైండ్ పెట్టుకుంటా, సో అదే పాయింట్ పెట్టి ఈయన్ని నామినేట్ చేసింది అనమాట. అందులో పెద్ద డిస్కస్ చేయడానికి అంతగా ఏం లేదు. అండ్ అలాగే సెకండ్ నామినేషన్ వచ్చి మన తనుజ గారు ఫ్లోరాని నామినేట్ చేశారు. ఆవిడ ఏంటంటే మీరు తెలియకుండానే గొడవలు పెడుతున్నారు కొన్ని విషయాల్లోని. యాక్చువల్లీ ఇప్పుడు షాంపూలో హెయిర్ కండిషనర్ ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా మీరు అంటే చిన్న చిన్న థింగ్స్ కూడా మీరు గొడవలాగా చేస్తున్నారు. ఎందుకంటే మేము కిచెన్లో కూడా కొన్ని ఉండిపోతున్నాయి కానీ గొడవలాగా ఏం పెట్టుకోవట్లేదు, వాటిని అక్కడికక్కడ క్లియర్ చేసుకుంటున్నాము. బట్ మీరు ఈ బాత్రూమ్ ఏరియాస్ ఏదైతే మీరు క్లీనింగ్ పెట్టుకున్నారో ఆ బాత్రూమ్స్ విషయంలో అట్లీస్ట్ కొంచెం మీరు ప్రతిదాన్ని పెద్దగా చూడకుండా కొంచెం జస్ట్ నార్మల్ వేలో సింపుల్ గా తీసుకోవచ్చు కదా అనే పాయింట్ నామినేట్ చేశారు. సో ఇక్కడ ఫ్లోరా షైని కూడా పెద్దగా ఏమో ఆర్గ్యూ చేయలేదు. సో ఆవిడ ఏంటంటే ఏమంటాం, తన సినిమాలో చేసిన క్యారెక్టర్స్కి తన బయట బిహేవియర్కి నాకు అసలు సింక్ చేసుకోలేకపోతున్నాను అనమాట. సినిమాలో చాలా బబ్లీ క్యారెక్టర్స్ చేశారనమాట, కొంచెం పాత సినిమాలే కానీ బబ్లీ క్యారెక్టర్స్ చేశారు. కానీ ఇక్కడ మాత్రం అది ఏంటో కొంచెం విచిత్రంగా ఉన్నారు ఆవిడ. మేబీ ఫ్లోరా షైని గారు చాలా త్వరగా వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. సో ఇది ఈ నామినేషన్ ఇలా జరిగితే నెక్స్ట్ మనీష్ వచ్చాడు. మనీష్ వచ్చి భరణి గారిని నామినేట్ చేశాడు. ఆన్ ద పాయింట్స్ ఏంటంటే మనకి భరణి గారు ఏమంటాము సిచ్యువేషన్స్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. అక్కడ ఎగ్ విషయంలో లాస్ట్ వీక్లో జరిగిన ఎగ్ గొడవ ఏదైతే ఉందో ఆ గొడవ రైజ్ అవుతున్నప్పుడు వీళ్ళు ఎక్కడ చెప్పాల్సి వస్తుందేమో అన్నట్టుగా కాఫీ టీ డైవర్షన్ మ్యానిపులేట్ చేయడానికి మీరు ట్రై చేస్తున్నారు అన్నట్టుగా చెప్పి పాయింట్ మీద ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అయిన ఎగ్ గొడవ అలా ఇంకా మీకు అది ఈ సీజన్ ఎండ్ అయ్యే వరకు కూడా లాస్ట్ లో టైటిల్ ఇచ్చేటప్పుడు కూడా చెప్తారేమో ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఒక ఎగ్ పెట్టండి, టైటిల్ మీద ఎగ్ పెట్టండి, ఎలాగో లోగా ఎలాగో ఎగ్గలాగా ఉంటది కాబట్టి. సో అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే కథా సూత్రధారి అయిన సంజన గారు లక్కీగా క్యాప్టెన్ అయిపోయి పక్కన కూర్చున్నారు నామినేషన్లో లేకుండా, వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు అనమాట. సో అండ్ నెక్స్ట్ మనీష్ రీతుని నామినేట్ చేశాడు. రీతుని నామినేట్ చేయడం ఏంటంటే తను ఏవైతే బౌల్స్ వెజల్స్ ఇవన్నీ ఉన్నాయో అవి క్లీన్ చేయట్లేదు. బట్ ఇంకొక విషయం ఏంటంటే హౌస్ లో తనకంటే తను ఎక్కువ ఉంటుంది, ఓనర్స్ కన్నా టెనెంట్స్ లో ఉన్న రీతునే హౌస్ లో ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. అయితే అక్కడ మన రీతుకి డిమాండ్ పవన్ సపోర్ట్ దొరికింది యాక్చువల్ గా, తను కొంచెం సపోర్ట్ చేశాడు. సో వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ వలన మరి ఏంటో మొత్తానికి బట్ ఒక విషయం ఏంటంటే యాక్చువల్లీ క్లియర్ కట్ గా ఒక పాయింట్ దొరకలేదు మనీష్ కి రీతు విషయంలో. అవునవును, అది ఆల్సో అప్పుడు ఖచ్చితంగా అన్ఫైర్. మేబీ ఇది పాయింట్ కావచ్చు కానీ దీనికన్నా స్ట్రాంగ్ పాయింట్ ఉంటే ఇదంతా స్ట్రాంగ్ అనిపించలేదు, ఎవరు కూడా ఇప్పుడు సాటిస్ఫైడ్ లెవెల్లో అదే నామినేషన్ అనిపించలేదు అనమాట. ఆ పాయింట్ అంత స్ట్రాంగ్గా దొరకలేదు. సో వీళ్ళు నామినేషన్ ఎలాగ అయిపోతే అండ్ నెక్స్ట్ తర్వాత అంటే మధ్యలో మనకి ఇప్పుడు యాక్చువల్గా ఎపిసోడ్లో చూపించలేదు, బట్ లైవ్లో చూసిన దాని ప్రకారం అయితే మేము లైవ్లో ఇప్పటివరకు చూసిన దాన్ని ప్రకారం చూసుకుంటే మన ఎవరు హరీష్ గారు వచ్చారు పెద్ద ఆయన. సో ఆయన వచ్చాడు, భరణి గారు నామినేట్ చేశాడు. ఇది పెద్ద యుద్ధమే జరిగింది, చాలా యుద్ధం జరిగింది. మాకు చూసి తలపొడ కూడా వచ్చింది. సో సెట్ అయిన టైంలో ఏమనిపించింది అంటే నాకు బీపీ వచ్చి చచ్చిపోతాయేమో అనిపించింది హరీష్ గారు నాకైతే. ఎందుకంత పూనకాలు అసలు నిజంగా మెంటల్లీ అన్స్టేబుల్ అబ్బాయి అసలు. ఈ అంటే సీరియస్లీ ఎంత ఓవర్ యాక్షన్ చేయకుండా అగ్ని పరీక్ష బొంగు పరీక్ష అని కాకుండా, అంటే ఈ వర్డ్ యూజ్ చేయకూడదేమో, బట్ వాట్ ఎవర్, కావాలంటే మీరు ఇబ్బంది అనిపిస్తే మీరు వినొద్దు. బట్ ఎలాంటి అగ్ని పరీక్ష ఇది ఏమీ కాకుండా నిజంగా
హానెస్ట్గా కామనర్స్ని, అంటే ఒక రైతును లేదంటే ఇంకా ఏదైనా ఒక మంచి చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు, లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళని వెతికి చూసి అలాంటి వాళ్ళని పెట్టాల్సింది. ఈ ఎవరైతే స్క్రాప్ ఉన్నారో నిజంగా చెప్తున్నాను, ఈ కామనర్స్ లో ఒక్కరంటే ఒక్కరు కూడా కరెక్ట్ గా మంచి వెయిట్ వాళ్ళు కామనర్స్ కాదు, సెలబ్రిటీస్ వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టాలో కామనర్స్ కానే కాదు. స్క్రాప్ బిగ్ బాస్ కి నిజంగా బుర్ర అనేది ఉందో లేదో, లేదంటే రికమెండేషన్ క్యాండిడేట్స్ వచ్చారో నాకు తెలియదు. అంటే ఇది నాకు తెలియదు, అందుకే చెప్తున్నాను, నేను స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, ఎలా తీసుకొచ్చారో తెలియదు. కానీ వాళ్ళైతే కామనర్స్ నిజంగా వీళ్ళు వెళ్ళిపోతే హౌస్ ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నిజంగా. తలపోడు హౌస్ ఓనర్స్ అని చెప్పి వాళ్ళని లోపల కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టు చేయించి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, ఓవర్ యాక్షన్. ఆ శ్రీజాకైతే ఆవిడ నోటికి నిజంగా తాళం ఉంటే తాళం వేసేయడం అసలు వినడమే ఇరిటేటింగ్. రోడ్డు మీద రేగి డబ్బాకి సౌండ్ వస్తుంది, పట్టిందే పట్టుకొని కాదు. ఒక విషయం ఏంటంటే సారీ, ఈ హరీష్ ది ఫినిష్ అవ్వలేదు కానీ, హరీష్ మన ఎవరు భరణి గారు కాసేపు ఇంకా వాళ్ళ మధ్య గొడవ అయింది, అది పక్కన పెట్టేద్దాం. తర్వాత కాసేపు ఇంకా ఇష్టం వచ్చినాడు అరుచుకున్నారు, ఇంకా కొట్టుకోవడం ఒకటే తక్కువ, ఇద్దరు ఒకరి మీద ఒకరు ఫైట్ చేయడం ఒకటే తక్కువ. నాకైతే నరసింహనాయుడు సినిమాలో క్లైమాక్స్ ఫైట్ లాగా కనిపించింది అనమాట వాళ్ళిద్దరిది. సో అది అయిన తర్వాత మళ్ళీ ఎమాన్యుయల్ ని నామినేట్ చేశాడు. ఇక్కడ ఎమాన్యుయల్ నామినేట్ చేయడం అయితే మరీ ఫన్నీ. అసలు కాదు తప్పు చేసింది ఈయన, తప్పు చేయనోని బ్లేమ్ చేశాడు అనమాట. అదే ఇప్పుడు మాట్లాడి అసలు సంబంధం లేనట్టు ఎమాన్యుయల్ తీసుకొచ్చి నామినేట్ చేశాడు. కామెడీ ఏంటంటే హరీషే ఎమాన్యుయల్ ని అమ్మాయి అన్నాడు, మళ్ళీ హరీష్ నే మన ఎమాన్యుయల్ ని లేపి నామినేట్ చేయడం అనేది ఎంత ఆయనకి అసలు బుర్ర పని చేయట్లేదు. వాడండి అయ్యా కొంచెం. కుదిరితే ఆ మనీష్ని, హరీష్ని, ఈ శ్రీజాని, ఈ ప్రియాని నలుగురు వెళ్ళిపోతే ఫస్ట్ ఆ పవన్ కళ్యాణ్ అండ్ డిమాండ్ పవన్ కొంచెం పర్లేదు, కాస్త కొంచెం సంహౌ బెటర్, సీరియస్లీ కొంతవరకు బెటర్ గా ఉన్నారు. వీళ్ళు వెళ్ళిపోతే ఇరిటేషన్ తగ్గుద్ది. ఆ బిగ్ బాస్ చూడాలనిపిస్తుంది, లేదంటే ఇరిటేషన్ వస్తుంది, ఆపేద్దాం ఇంకా బిగ్ బాస్ మానేద్దామా అన్నట్టు రివ్యూలు కూడా చిరాకు వస్తుంది అనమాట. సో వాళ్ళు నామినేట్ చేస్తే ఈ మహాతల్లి వచ్చిందమ్మా, తార్ రోడ్డు మీద రేకు డబ్బాతో గీకుతున్నట్టుగా గొంతేసుకొని శ్రీజ గారు, శ్రీజ ఐ మీన్ అగ్ని పరీక్ష ఆడిషన్ టైంలోని కూడా అలాగే చాలా ఓవర్ చేసింది, చాలా ఓవర్ యాక్టింగ్ అనమాట. నాకు ఆ విషయంలో నవదీప్ని తనాలనిపించింది, ఆ శ్రీజని ఎంకరేజ్ చేసింది ఆ విషయంలో. అది నవదీప్ గారు చేయకుండా ఉంటాను నిజంగా, శ్రీజాని పంపించుకుని ఉంటాను బాగుండేది. ఇట్స్ ఓకే వచ్చింది. కానీ నామినేషన్ గురించి భరణి గారితో అసలు విషయం ఏంటంటే మాట్లాడిన పాయింట్స్ లో కూడా ఫస్ట్ పాయింట్ ఆ లాకెట్ గురించి తను తీసుకొచ్చిన జ్యువెలరీ గురించి తీసుకొచ్చింది పాయింట్. తర్వాత ఎగ్గ విషయం తీసుకొచ్చింది పాయింట్. ఎక్కడ కూడా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ అయింది ఏమీ లేదు. ఇప్పుడు వేరే వాళ్ళకైన విషయాన్ని తినకైనట్టుగా తన ఫీల్ అయ్యి తనని నామినేట్ చేయడం అనేది దరిద్రమైన విషయం. పోనీ నామినేట్ చేసింది పోనీ నిజంగా చాలా మంచి మనిషి, మహాత్మురాలు అనుకుంటా శ్రీజ. ఎంతసేపు ఆ పాపం బిగ్ బాస్ కూడా మొత్తుకున్నాడు కంప్లీట్ చేయాలి. టైం ఇప్పుడు కరెక్ట్ మనం రికార్డ్ చేసే టైం చూడు, ఎగ్జాక్ట్లీ టైం ఎంత అవుతుంది? 1 గంట 2 అవుతుంది. 2 గంటలకు మేము రికార్డ్ చేస్తున్నాం నైట్. సో ఇప్పటి వరకు అసలు ఆ శ్రీజ వల్లే ఇంత లేట్ అయింది సీరియస్లీ. ఎపిసోడ్ చూడడానికి లైవ్లోకి వెళ్ళి చూసాం, అసలు ఏమైంది ఆ లైవ్లో అంతసేపు అయింది. మేబీ రేపు ఎపిసోడ్లో ట్రిమ్ చేసేస్తారు ఖచ్చితంగా శ్రీజాది. నియర్లీ 1.5 hour మాట్లాడారు. సంజన గారు చాలా సార్లు చెప్పారు కన్క్లూడ్ చేయండి, ఎందుకు అనవసరంగా ఎక్కువసేపు అంటే ఆ సంజన గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అది నోరా లేకపోతే ఇంకా వేరే వర్డ్స్ వస్తున్నాయి ఇంకా అసలు. ఆ శ్రీజని ప్లీజ్ దయచేసి శ్రీజని పంపించడానికి ట్రై చేయండి అబ్బా. నామినేషన్ లో లేదు తను, నెక్స్ట్ వీక్ లో ఖచ్చితంగా నామినేట్ చేస్తారు ఎవరొకరు. ఆ శ్రీజని పంపించేస్తే అసలు కొంచెం ఎంతో కొంచెం చూడడానికి మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే మనకు కూడా కొంచెం ఆ వాదాలు ప్రతివాదాలు ఉంటేనే చూడాలనిపిస్తుంది, కానీ మరి వరస్ట్ కాదు. దానికి కూడా ఒక సర్టెన్ సెన్స్ ఉండాలి. సెన్స్ లేకుండా సెన్స్లెస్ గా మాట్లాడి ఇప్పుడు తన పాయింట్ కి తను నామినేట్ చేసి పక్క వెళ్ళిపోతే ఓకే ఫైన్. తను కానీ దాని పాయింట్ పట్టుకుని తను ఎంతవరకు మొబిలేట్ చేసుకుని వస్తుంది మొత్తం దాన్ని. అంత ఇంకొక విషయం, ప్రియా విషయంలో కూడా ఇప్పుడు సంజన గారు ప్రియాని ఏమైనా అడిగినప్పుడు కూడా ఇప్పుడు శ్రీజ ఎవరైతే ఉందో మధ్యలోకి వచ్చేస్తుంది ప్రతిదానికి. వాళ్ళు చెప్తారు కదా ప్రియా అండ్ శ్రీజ
మనీష్ హరీష్ వీళ్ళు నలుగురు లేకపోతే అసలు చాలా బాగుంటుంది, చాలా క్లీన్ గా క్లియర్ గా బాగుంటది. వాళ్ళు కొట్టుకుని కొంచెం కావాలంటే కొంచెం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని నిజంగా కామనర్స్, జెన్యూన్ కామనర్స్ ని తీసుకుని ఇదేదో మంచి పాయింట్. రోడ్డు పక్కన చాలా కావాలంటే దీన్ని కట్ చేసి ఆయన పంపండి. అమ్ముకునే వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టుగా రియల్ కామనర్స్ నిజంగా జెన్యూన్ కామనర్స్ నాగరాజు ఏదో పేరు అబ్బా, నాగా అని ఒకడు వచ్చాడు అప్పట్లో, ఆడు మంచి కామనర్ అందులో. అలాగా ఎవరైనా కొంచెం నిజంగా కామనర్స్ తీసుకురండి. ఇదంతా స్క్రాప్ అన్నమాట. వీళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లోని అలాగే ఏదో అలర్ చేసి వాళ్ళని ఏదో అనేసి పాపులర్ అయిపోయిన మనుషులు. కావాలంటే జనాదరణ ఉండాలి కాబట్టి వాళ్ళు ఎంచుకొని ఉండొచ్చు. బట్ కామనర్స్, రియల్ కామనర్స్ ఎంచుకుంటే బాను. సో నెక్స్ట్ ఇయర్ బెటర్ లక్ అనమాట. కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేసి కామనర్స్ అంటే ఎలా ఉండకూడదు అన్నట్టుగా చేస్తారు. ఇట్స్ ఓకే ఫైన్. నెక్స్ట్ మన శ్రీజ ఎవరు నామినేట్ చేసింది? శ్రీజ నామినేట్ చేసింది ఒకటి వచ్చేసి భరణి గారిని నామినేట్ చేసింది. నేను హరీష్ గారిని నామినేట్ చేసింది. హరీష్ గారి ఈ హరీష్ గారికి ఆయనకి బొరలేదు. ఇష్టం వచ్చినట్టు ఇద్దరికిద్దరు రోడ్డు మీద ఊరకుక్కలు కొట్టుకుంటున్నట్టే జరిగింది. నిజంగా అది ఈ ఊరకుక్కలు అన్నమాట కూడా అనకూడదు, కానీ అసలు సెన్స్లెస్ అనమాట. ఇంకా అసలు బేస్లెస్, సెన్స్లెస్, అసలు రూత్లెస్, ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు నా లైఫ్ లో ఎన్ని సీజన్స్ చూసాను కానీ బిగ్ బాస్ ది వర్స్ట్ నామినేషన్ ఎపిసోడ్ అంటే ఈ రోజే. లాగ్ బికాస్ ఆఫ్ ఓన్లీ హరీష్ అండ్ శ్రీజ వీళ్ళిద్దరి వల్లే అసలు నామినేషన్ అంటే ఎంత విరక్తి చిరాకు వచ్చేలా చేశారు. మాకు లైవ్ చూడకూడదు, మాకు లైఫ్ లో ఫస్ట్ టైం లైవ్ ఇంకెప్పుడు చూడకూడదురా బాబు అనిపించింది. అబ్జర్వ్ చేయు, ఎవరు నామినేషన్ చేసినా ఏ పాయింట్ గురించి మాట్లాడినా ఖచ్చితంగా ఏదో ఒక టైంలో సంజన కోసం మాట్లాడారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు సంజన గారు. సో ఆవిడ అయితే తగ్గదు. ఖచ్చితంగా నాకు అర్థమైంది ఏంటంటే ఎవరిని చేసినా ఎంత మాట్లాడుకున్నా సరే సంజన గారు అయితే ఆవిడ చేసేది చేసుకుంటూనే వెళ్తారు అనమాట. సో ఇదైతే జరుగుతుంది. అండ్ లాస్ట్ లో సంజన కెప్టెన్ కాబట్టి సంజన గారికి ఒక పవర్ ఇచ్చారు, డైరెక్ట్ గా నామినేట్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. సుమన్ శెట్టి గారిని నామినేట్ చేయడం జరిగింది. అది ఒక పాయింట్. ఒక్క దగ్గర చిన్న పాయింట్ ఇంక్లూడ్ చేయలేదు అన్నట్టుగా మాట్లాడింది, అది నేనే అన్నట్టుగా ఫీల్ అయ్యారు ఆవిడ. అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది మనకి నిజం అన్నప్పుడు ఏంటంటే ఎంతమంది అయితే ఉన్నారో తను ఎక్స్క్లూడ్ చేసి తను ఒక ఫిగర్ చెప్పాడు కాబట్టి. సో ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ది డే మిగిలింది ఆవిడ ఒక్కరే కాబట్టి తను ఒక పాయింటే. అదే బట్ మరి ఎత్తాల్సిన పాయింట్ కాకపోయినా మరి తనకు వేరే ఆప్షన్ లేదు. ఎంతవరకు మరి అది కరెక్ట్ రైట్. శ్రీజ నామినేట్ యాక్చువల్లీ సంజన గారు శ్రీజ నామినేట్ చేస్తుంటే చాలా బాగుంది. శ్రీజాన్ ఎందుకు నామినేట్ చేయలేదు చెప్తాను. గ్రాటిట్యూడ్ గెలిపించుకున్నందుకు గ్రాటిట్యూడ్. శ్రీజాన్ నామినేట్ చేయలేదు. సో తన పర్సనల్ గా ఫీల్ అయింది తను చేసింది అంతే, సింపుల్. సో అంటే ఫైనల్ గా నాకు ఒక్కలాగా ఒకరు కరెక్ట్ అనిపిస్తారు, మీకు ఒకరు కరెక్ట్ అనిపిస్తారు, తనకు ఒకరు కరెక్ట్ అనిపిస్తారు. బట్ థింగ్ ఈజ్ స్క్రాప్ లేకుండా చూడడానికి ట్రై చేద్దాము. అండ్ మీరు సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేస్తూనే ఉండండి, ఓట్స్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే మనకు నచ్చిన కంటెస్టెంట్స్ హౌస్లో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. సో హాట్స్టార్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఓట్స్ చేయండి. సో ఇది ఇవాళ ఎపిసోడ్, ఇవాళ రివ్యూ అనమాట. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. కీప్ వాచింగ్. బాయ్.